మనలో భండుడు స్వర్గలోకానికి వెడతాడు, విశుక్రుడు భూలోకానికి వెడతాడు, విషంగుడు రసాతలానికి వెడతాడు. ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు, సూక్ష్మ శరీరాలతో వెడదాం. వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే. ఏమిటి ఆ పని అంటే, పురుషులకు పుంసత్వము లేకుండా నశింపచేసేద్దాం. స్త్రీల యందు రసోత్పాదనం లేకుండా, రేతస్సు లేకుండా స్త్రీలని చేసేద్దాం. స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు, పురుషుడికి పుంసత్వం ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ ఉండదు. స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ లేని నాడు, అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు, మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి. సంగీతం వినరు, ఎవరు నృత్యం వినరు, ఎవరు చక్కగా ఎక్కడో